మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలాంటి ట్విస్టులు లేవు, ఆందోళనలు లేవు, ఉద్రిక్తతలు లేవు, టెన్షన్స్ లేవు, అలాగనే అద్భుతాలు లేవు. కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి కడప మేయర్ పదవి పైన ఈ అంశాలు ఏమీ లేకుండానే సాఫీగా సాగిపోయింది. మేయర్ ఎన్నిక సాఫీగా సాగింది. కొత్త మేయర్గా పాక సురేష్ను వైసీపీ కార్పొరేటర్లందరూ కలిసి ఎన్నుకున్నారు. తిరిగి మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటరే మేయర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ మేయర్ ఎన్నికకు గల కారణాలేంటి, దీని ముందు జరిగినటువంటి పర్యవసానాలేంటి, ఉదంతాలేంటి అనేది మనం ఒకసారి చర్చించుకుంటే, ఒక చిన్న సీటు విషయంలో వచ్చినటువంటి గొడవ అది చిలికి గాలివానగా అయింది. చివరికి మేయర్ను దించే స్థాయికి పట్టుదలగా టీడీపీ నేతలు పావులు కదిపారు. దాని ఫలితంగానే ఈరోజు కొత్త మేయర్ కంటే ఒక విధంగా చెప్పాలంటే మేయర్ ఉప ఎన్నిక జరిగింది అని చెప్పవచ్చు. పోడియం పైన గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేయర్గా సురేష్ బాబు కొనసాగారు. ఆయనకు అటువైపున ఇటువైపున కమలాపురము, కడప ఎమ్మెల్యేలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆయన సభను నడిపేవాళ్ళు. అయితే ప్రభుత్వం మారింది, కానీ మేయర్గా వైసీపీ వ్యక్తే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మారిపోయారు. వాళ్లకు ఉన్నపలంగా పోడియం నుంచి సీట్లు తొలగించేసి తన నిర్ణయాధికారం, తన విచక్షణ అధికారం అంటూ మేయర్ సురేష్ బాబు వాళ్ళిద్దరిని కూడా కింద సీట్లు కేటాయించారు. అయితే దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పటి నుంచి కూడా మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇటు మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఫైట్ కొనసాగింది. అది చివరికి మేయర్ ఇంటి ముందు చెత్త వేశారని ఆయన, కాబట్టి నాకు విచక్షణ అధికారం ఉంది, కింద కూర్చోవాలి అంటూ తను అజమాయిషి చెలాయించే ప్రయత్నం చేస్తే, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను కింద కూర్చోబెడతారా, అంటే పోడియం పైన కాకుండా కింద సీట్లో కూర్చోబెడతారా అంటూ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి పట్టు విడుపుల మధ్య చివరికి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీని వేశారు. ఆ కమిటీలో అప్పటి మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు తన కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేశారు. అది జిహెచ్ఎంసీ యాక్ట్కు వ్యతిరేకం కాబట్టి ఆ నిబంధనలను సాకుగా చూపి ఆయన పైన అనర్హత వేటు వేశారు. అయితే మేయర్ సురేష్ బాబు దీనిపైన 2-3 ఆటలు కోర్టుకు వెళ్ళారు, కానీ ఆయనకు న్యాయం జరగలేదు. చివరికి ఈరోజు జరిగినటువంటి ఆ మేయర్ ఎన్నిక పైన కూడా ఆయన నిన్నటి వరకు కూడా కోర్టులో ఫైట్ చేశారు. అయితే కోర్టు మేయర్ ఎన్నికకు ఎలాంటి ఆటంకము అడ్డు చెప్పకపోవడంతో ఈరోజు జరిగింది. అయితే వైసీపీకి మొత్తము కడప కార్పొరేషన్లో 51 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే టీడీపీకి గతంలో గెలిచారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైసీపీ తరపున గెలిచినటువంటి 8 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే సైడు వెళ్ళారు, అంటే టీడీపీలోకి వెళ్ళారు. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయి మెజారిటీ వైసీపీకే ఉండడంతో తదుపరి మేయర్ను ఎన్నుకునే ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు నాటకీయ పరిణామాల మధ్య, అంటే అనేక మంది వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే తామంటే తాము మేయర్ పదవి కావాలి అంటూ పట్టుబట్టిన నేపథ్యంలో అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అలాగే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, పాత మేయర్ సురేష్ బాబు వీళ్ళందరూ సమన్వయం చేసుకొని పాకా సురేష్ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు వైసీపీ తరపున. అయితే అందులో కూడా ఒక వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు. మల్లికార్జున 10వ వార్డుకు చెందినటువంటి కార్పొరేటరు తాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తన అసంతృప్తిని వెలిబుచ్చే ప్రయత్నం చేయాలని చేసినప్పటికీ అది విఫలమైంది. చివరికి తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఈరోజు జరిగిన మేయరు ఎన్నికలో పాల్గొనలేదు. ఎన్నిక మొత్తం కూడా సాఫీగా సాగడానికి మరో ప్రధాన కారణం టీడీపీ వైపు వెళ్ళినటువంటి కార్పొరేటర్లు కానీ, టీడీపీ ఎమ్మెల్యే కానీ, టీడీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క రిప్రజెంటేటర్ కూడా ఈరోజు మేయర్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి వైసీపీ తరపున ఒకే ఒక నామినేషన్ వచ్చింది. ఆ అభ్యర్థిత్వానికి కూడా పూర్తి స్థాయి మెజారిటీ, అంటే దాదాపు 38 ఓట్లు, 38 మంది కార్పొరేటర్లు ఆయనకు మద్దతుగా నిలవడంతో పాకా సురేష్ మేయర్గా ఎంపిక అన్నది లాంఛనంగా సాగిపోయింది. రిటర్నింగ్ అధికారిగా జిల్లా జేసీ అతిథి సింగ్ వ్యవహరించారు. అయితే ఈ మొత్తము ఎపిసోడ్కు దారి తీసినటువంటి పర్యవసానాలను మనం ఇప్పటివరకు చర్చించాము. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుందా? మాజీ మేయరు, ఎమ్మెల్యే వర్సెస్గా జరిగినటువంటి ఈ ఫైట్లో చివరికి పోడియం పైన సీటు కావాలి అంటే, నిజంగానే ఆ రోజు మేయర్ సురేష్ బాబు పోడియం పైన మాధవిరెడ్డికి సీటు కేటాయించింటే ఇన్ని పరిణామాలు జరిగి ఉండకపోవచ్చు కూడా. కానీ ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయిందా? ఎమ్మెల్యే సురేష్ బాబును తప్పించడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నప్పటికీ ఇప్పుడైనా తనకు పోడియం పైన సీటు
దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మధ్యలోనూ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొత్త మేయర్ ఎంపిక జరిగింది కాబట్టి కొద్ది రోజుల్లోనే మళ్ళీ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కొత్తగా వచ్చినటువంటి మేయర్ అంటే పాత సురేష్ పోయి కొత్త సురేష్ వచ్చాడు. ఈ కొత్త సురేష్ అయినా పోడియం పైన సీటు కేటాయిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇప్పుడు కూడా పాత మేయర్ లాగే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సభను నడుపుతాను కాబట్టి పోడియం పైన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాలన్న రూల్ ఎక్కడా లేదు కాబట్టి కిందనే కూర్చోవాలని ఇప్పుడున్న మేయర్ పాకా సురేష్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ విధంగా సీట్ల సర్దుబాటు చేస్తే మాత్రం ఎమ్మెల్యే సభకు వస్తారా లేదా, వస్తే తన పార్టీ తనకు మద్దతుగా నిలుస్తున్నటువంటి కార్పొరేటర్లు ఆమెకు అండగా నిలబడతారా లేదా, వాళ్ళు సభకు వస్తారా లేదా అన్నది ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికంటే కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ వైసీపీ విప్ జారీ చేసింది ఈ మేయర్ ఎన్నికల్లో. అయితే వైసీపీ నుంచి గెలిచినటువంటి 8 మంది కార్పొరేటర్లు అలాగే ఒక అసంతృప్తి కార్పొరేటరు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి విప్ జారీ అయింది కాబట్టి పార్టీ పరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇస్తే దానిపైన చర్యలు తీసుకుంటారా లేదా, అంటే ఇప్పుడున్నటువంటి కమిషనరు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా, వాళ్ళందరిపైన అనర్హత వేటు వేస్తారా లేదా అన్నది ఇది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ రచ్చ ఇంతటితో ముగిసేలాగా లేదు. మేయర్ పదవి మరో 3 నెలలు ఉంది కాబట్టి మళ్ళీ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం మేయరు, కార్పొరేటర్లు అందరూ కూడా మళ్ళీ ఎన్నికల బరిలో దిగి ఈసారి ఎవరు పూర్తిస్థాయి మెజారిటీతో గెలుచుకుంటే అప్పుడు మాత్రమే కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప అంతటి వరకు వివాదాలు రేపుకోవడానికి కానీ విమర్శలు చేసుకోవడానికి అనేక అంశాలు వాళ్ళ ముందు ఉన్నాయి. ఎవరు ఒక స్టెప్ తీసుకున్నా దానికి కౌంటర్గా మరో పార్టీ నేతలు ఒక స్టెప్ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ వార్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కడప రెడ్డమ్మ సీటు విషయంలో ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే వైసీపీ మేయర్ను తొలగించినంత మాత్రాన అక్కడేమి టీడీపీకి సంబంధించినటువంటి మేయరు పదవిలోకి రాలేదు. మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటరే మేయర్గా వచ్చారు కాబట్టి పార్టీ విధానమే అదైతే ఎమ్మెల్యేకు ఆ మాత్రము ఆ స్థాయిలోనే గౌరవించాలి అని పార్టీ నిర్ణయమే అదైతే మాత్రం ఇప్పుడున్నటువంటి మేయర్ కూడా అదేవిధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. మళ్ళీ రచ్చ మొదటికొచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏవేవో ట్విస్టులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, టీడీపీ రేస్లో ఉంటుంది, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లను లాగేసుకుంటారు, అసలు మేయర్ని టీడీపీ నిర్ణయించిన వాళ్ళే అవుతారు, ఎమ్మెల్యే నిర్ణయించిన వాళ్ళే మేయర్ అవుతారంటూ అనేక ఊహాగానాలు జరిగాయి. మరోవైపు కోర్టు ఆదేశాలతో ఎన్నిక ఆగిపోవచ్చు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు జరిగాయి. ఇంకోటి మేయర్ ఎంపిక విషయంలో వైసీపీ కార్పొరేటర్లు నిలువున చీలిపోతారు, గ్రూప్ తగాదాలు ఏర్పడతాయని ఇలాంటి అనేక ఎక్స్పెక్టేషన్స్, అనేక ఊహాగానాల మధ్య జరిగినటువంటి కడప మేయరు ఎన్నిక అనేది ఇవన్నీ ఏవీ లేకుండా ఎలాంటి ట్విస్టులు లేకుండానే చాలా సాఫీగా సాగిపోయింది. కొత్త మేయర్గా పాకా సురేష్ను ఈరోజు అధికారికంగా ఎన్నుకున్నారు.